ప్రైజ్ లార్డ్. మీరు ఆత్మీయ పాఠాలు తప్పక ఫాలో అవుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. గడిచిన పాఠం మీకు ఎంతగా ఆశీర్వాదకరంగా ఉంది? దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి. మరి ముఖ్యంగా ఆ పాఠాలను మాత్రం క్రమం తప్పకుండా చూస్తూ దాన్ని ధ్యానించండి. కేవలం పైపైన విని విడిచిపెట్టక వాటన్నిటిని ధ్యానించినట్లయితే మనం ఆత్మీయంగా బలపరచబడతాం. అంతేకాదు ఇతరులకు కూడా బలాన్ని ఇచ్చేవారిగా మనం మారుతాం. ఇప్పుడు రెండవ విషయాన్ని మనం చూడాలని ఆశపడతా ఉన్నాం. రైట్? రక్షణ ఈ 5 అంశాలని గడిచిన వీడియోలో చెప్పాం. ఇప్పుడు రక్షణకున్న ప్రూఫ్స్ గురించి చెప్పాలని ఆశపడతా ఉన్నాను. రక్షణకు 3 రకాల ప్రూఫ్స్ ఉంటాయి. మొట్టమొదటిది అవుట్‌వర్డ్ ప్రూఫ్ అంటే బాహ్య సంబంధమైన ప్రూఫ్. రెండోది ఇన్‌వర్డ్ ప్రూఫ్ ఆంతరంగికమైన ప్రూఫ్. మూడోదిగా ఎక్స్‌పీరియన్షనల్ ప్రూఫ్ అంటే అనుభవంలో నుంచి వచ్చిన ప్రూఫ్. ఈ ప్రూఫ్స్‌ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే మన ఆత్మీయ జీవితం నేను రక్షణ పొందుకున్నాను. నేను రక్షించబడ్డాను. నా రక్షణ ఇంకెప్పటికీ కూడా షేక్ చేయబడదు. మనుషులు ఏదో చెప్పారని దాన్ని బట్టి నేను మార్పు చెందను. లేదా వేరే విషయాలను బట్టి నన్ను కలత చెందను. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం పొందుకున్న రక్షణను పాడు చేసేవి ఏంటో తెలుసా? సందేహాలు. నీకు సందేహాలు ఎక్కువగా ఎవరు పుట్టిస్తారో తెలుసా? సాతాను. సాతానుగాడు వచ్చి అనేక సందేహాలు పెడతాడు. అవి పెట్టినప్పుడల్లా మన అంతరంగంలో కూడా అనేక రీతిలుగా మనము సందేహపడతా ఉంటాం. రెండవది స్నేహితులో, ఇరుగువారో, పొరుగువారో, నీ బంధువర్గమో నీకు అనేక సందేహాలు పెడతా ఉంటారు. అప్పుడు కూడా చాలా రకాలుగా కలత చెందుతావు. కనుక సందేహాలు వచ్చినప్పుడు చాలా కంగారు పడతావు. మంచిదే సందేహము. కానీ ఆ సందేహానికి తగినట్లుగా సమాధానం కూడా నీ దగ్గర ఉండాలి. ఆ సమాధానాలు చెప్పడం కోసమే ఈ రెండవ పాఠాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. రక్షణలో రెండవ పాఠం ఇప్పుడు చూద్దాం. రక్షణలో రెండవ పాఠంలో ప్రూఫ్స్ చెప్పినట్లుగా మొదటి ప్రూఫ్‌నే ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మొదటిది బాహ్యమైన ప్రూఫ్. ఇది వాక్యానుసారమైనది. వాక్యానుసారంగా చూసుకునేది. వాక్యమే మనకి ఆధారం. మన రక్షణ మన ఫీలింగ్స్‌ని బట్టి రాదు. మన రక్షణ వాక్యాన్ని బట్టి వస్తుంది. దీని కొరకు కొన్ని వాక్య భాగాలు మీకు చూపించాలని ఆశపడుతున్నాం. మొట్టమొదటి వాక్య భాగాన్ని మనం చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనము, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. ఇది బైబిల్‌లో ఉన్న మాట. కనుక రక్షణ ఎలా వచ్చింది అంటే నమ్మాం, బాప్తిసం తీసుకున్నాం, రక్షణ వచ్చింది. ఇది నీ ఫీలింగ్‌ని బట్టి వచ్చేది కాదు, వాక్యాన్ని బట్టి వచ్చింది. రెండోది రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే ప్రభువునందు ప్రార్థించువారు రక్షించబడతారు. అనగా ప్రభువు నామమున ప్రార్థించువారు రక్షించబడతారు. అంటే రక్షణ ఎలా కలిగిందంటే నువ్వు ప్రార్థించినప్పుడు కలిగింది రక్షణ. ఈ 2 వచనాలను ఒకసారి అర్థం చేసుకుందాం. మొట్టమొదటిది ప్రభువారు చెప్పిన మాట, నమ్మి బాప్తిసం పొందడం వలన రక్షణ కలిగింది. రెండోదిగా రోమాయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13 పౌలు వారు చెప్పిన మాట, ఇది కూడా ప్రార్థించడం వలన రక్షణ కలిగింది. అనగా ప్రార్థన చేయడం వలన, నమ్మడం వలన, బాప్తిసం పొందడం వల్ల వాక్యానుసారంగా చూసినట్లయితే రక్షణ కలిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రక్షణ మనుషుల యొక్క ఆలోచన వలన కలిగినది కాదు, వాక్యానుసారంగా కలిగింది. ఇది బైబిల్ చెప్పిన పాఠము, బైబిల్ చెప్పిన మాట. ఇది మన హృదయంలో ఉంటే మన రక్షణ నిశ్చయంగా ఉంటుంది. ఇంకొక పాఠంతో చూద్దాం. ఇంకొన్ని 3 అంశాలు, బాహ్యపరమైన అంశాలు ఉన్నాయి. అవి మూడో పాఠంలో చెప్పాలని ఆశపడుతున్నాం. తప్పిపోవద్దు, మర్చిపోవద్దు. మరలా చూద్దాం, ఆ వాక్యాన్ని ధ్యానిద్దాం. గాడ్ బ్లెస్ యూ.